హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ మనం చూద్దాము. సో నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ని చూసే ముందు అసలు ఈ వీక్లీ అనాలిసిస్లో మనం ఏమేమి అబ్జర్వ్ చేయొచ్చు అన్నది నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ వీక్లీలో డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. రెండోది వచ్చేసి నిఫ్టీ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. మూడోది వచ్చేసి నిఫ్టీ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషను వీక్లీలో ఉంది, అలాగే డైలీలో కూడా ఉంది. సో వీటిని ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి అన్నది మనం ఒకసారి క్లియర్ కట్గా చూద్దాము. సో అన్నిటికన్నా ముందు ఫస్ట్ పాయింట్ అనమాట. సో డోజీ అంటే ఏంటంటే, సో మార్కెట్ ఇటువంటి ఒక క్యాండిల్ని కనుక ఫార్మేట్ చేస్తే, సో కలర్ ఆఫ్ ద క్యాండిల్తో పని లేదు, దాన్ని మనం డోజీ అంటాం అనమాట. సో ఈ డోజీ క్యాండిల్ ఫార్మేట్ అయినప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలో చెప్తాము. సో డోజీ క్యాండిల్ కనుక మనం ఫార్మేట్ అయినప్పుడు, సో డోజీ యొక్క హై, డోజీ యొక్క లోను మనం తీసుకుంటాం. హై లోను తీసుకొని ఎప్పుడైతే మార్కెట్ అన్నది హైని క్రాస్ చేస్తుందో అప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాము. అలాగే ఈ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాము. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. అలాగే రెండో కేసు ఏంటంటే, రెండో కేసు వచ్చేసి మార్కెట్ కనుక ఫర్ సపోజ్ కిందకి కనుక వెళ్ళిపోతుంటే, అంటే లోన్ క్రాస్ చేసి కనుక కిందకి వెళ్తుంటే మనము ఈ విధంగా ట్రేడ్ తీసుకుంటాము. కిందకి వెళ్ళేటప్పుడు ట్రేడ్ తీసుకొని మనము ఈ డోజీ క్యాండిల్ యొక్క హై ఉంది చూసారా, దాన్ని మనము స్టాప్ లాస్గా పెట్టుకుంటాము. దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ట్రేడ్ చేస్తాం అనమాట. సో మనం డోజీ క్యాండిల్ బేస్ చేసుకొని అది పై వైపు వెళ్తుంటేనేమో పైకి ట్రేడ్ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాము, కింద వైపు వెళ్తుంటేనేమో పైన స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తాం అనమాట. సో అలాగే ఇంకా ఈ వీక్లీ అనాలిసిస్లో మనం చూడదగినవి ఏంటంటే, ఒకటి వచ్చేసి ట్రెండ్ లైన్ సపోర్ట్. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ అంటే ఏంటంటే, ఒక ట్రెండ్ లైన్ ఉంటుంది. సో మార్కెట్ ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ ట్రెండ్ లైన్ మీదకి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, వస్తుంది, పైకి వెళ్తుంది. సో ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్గా చేసుకొని వెళ్తుంది అనమాట. సో ఇటువంటిది కూడా మనకి మార్కెట్లో ఫార్మేషన్ జరిగింది. అలాగే మళ్ళీ మరొకటి ఏం జరిగిందంటే, మార్కెట్లో కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగింది. సో దిస్ ఈజ్ ద కప్, దిస్ ఇస్ ద హ్యాండిల్. సో ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ చేస్తుందో మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అలాగే దీనికి రివర్స్ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కూడా ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద కప్, దిస్ హ్యాండిల్ రివర్స్లో. సో మార్కెట్ ఎప్పుడైతే వస్తుందో, సో ఈ విధంగా మార్కెట్ కిందకి రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఫార్మేట్ అయిన చార్ట్లో ఒకసారి మనం చూద్దాము. ఓకే, ఇది నిఫ్టీ యొక్క వీక్లీ చార్ట్ అనమాట. సో నిఫ్టీ వీక్లీ చార్ట్. సో నిఫ్టీ వీక్లీ చార్ట్లో మీరు చూసారు కదా, దిస్ ఇస్ ద లాస్ట్ క్యాండిల్. సో ప్రజెంట్ క్యాండిల్ డోజీ క్యాండిల్ అనమాట. సో ప్రజెంట్ లాస్ట్గా ఏదైతే ఉందో ఆ డోజీ క్యాండిల్, దాని యొక్క హై మీరు కనుక పైన చూస్తే మీకు కనిపిస్తుంది. హై వాల్యూ వచ్చేసి 18,451, లో వాల్యూ వచ్చేసి 17,761. సో 18,451 కనుక క్రాస్ చేస్తే మనము 17,761 స్టాప్ లాస్గా పెట్టుకొని మనము ట్రేడ్ చేస్తాము. సో ట్రేడ్ కనుక చేస్తే మనకి ఫస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది. ఇప్పుడు నేను పెట్టిన రెడ్ క్యాండిల్ చూసారా, బిగ్ క్యాండిల్, అక్కడ మనకి రెసిస్టెన్స్ అన్నది ఫేస్ చేస్తుంది అనమాట. సో ఎవరైనా కనుక బై చేయాలి అనుకుంటే ఈ లెవెల్ని సపోర్ట్గా పెట్టుకొని మనం బయింగ్ ట్రేడ్లోకి వెళ్తాము. సో అలా కాదు, మార్కెట్ కనుక ఫర్ సపోజ్ కిందకు వచ్చేస్తే, ఇట్ మీన్స్ దట్ ఈ డోజీ క్యాండిల్ ఫార్మేషన్ని దాటి 17,761ని దాటి కిందకు వచ్చేస్తే కనుక మార్కెట్ అనేది ఫస్ట్ లెవెల్ వచ్చేసేపాటికి 17,586 దాకా వచ్చేసే ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. సో దీన్ని ఏ విధంగా అన్నది ఒకసారి నేను చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద లాస్ట్ క్యాండిల్, ఇది డోజీ క్యాండిల్ అనమాట. సో ఈ డోజీ క్యాండిల్, సో ఎప్పుడైతే దీని పైన కనుక క్రాస్ చేస్తుందో మార్కెట్ అన్నది 18,500, సో ఈ రకంగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో దీన్ని కూడా ఫర్దర్ క్రాస్ చేస్తే మళ్ళీ మార్కెట్ అన్నది న్యూ హైని మళ్ళీ టచ్ చేస్తుంది అనమాట. అలా కాకుండా మార్కెట్ కనుక కిందకి కనుక క్రాస్ అయిపోతే, సో మార్కెట్ ఆల్రెడీ కిందని 1, 2, 3, 4 టైమ్స్ టెస్ట్ చేసింది. సో 5th టైం కనుక టెస్ట్ చేయడానికి వస్తే, సో సపోర్ట్ అన్నది వీక్ అయిపోతుంది అనమాట. సపోర్ట్ కనుక వీక్ అయిపోతే, సో ఎప్పుడైనా సరే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఒక లెవెల్ని పద్దాకా టచ్ చేస్తూ ఉందంటే ఆ లెవెల్ని దాటి వెళ్ళిపోతుంది.
అయితే పైకైనా కిందకైనా సరే. సో, రెసిస్టెన్స్‌ని 1, 2, 3, 4 సార్లు బ్రేక్ చేసిందంటే, ఐదోసారి రెసిస్టెన్స్‌ని దాటెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అలాగే సపోర్ట్ గూడా. సపోర్ట్‌ని 1, 2, 3, 4 సార్లు గనక చూసిందంటే మార్కెట్, ఆ ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. సో, అదే ప్రకారంగా మార్కెట్ 1, 2, 3, 4 సార్లు ప్రెజెంట్ 4 వీక్స్ నుండి కూడా మార్కెట్ ఆ ప్రైస్‌ని రెస్పెక్ట్ చేసింది. ఇంకోసారి గనక వస్తే మార్కెట్ కింద పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అలాగే ట్రెండ్ లైన్ ప్రకారం గనక చూసుకుంటే హ్మ్. మార్కెట్ ట్రెండ్ లైన్ ప్రకారం గనక చూసుకుంటే దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. సో, ఒకసారి, రెండోసారి సో, మార్కెట్ పైకెళ్ళింది, కిందకొచ్చింది. సో, పైకెళ్ళింది, మళ్ళీ ఈ కింద ట్రెండ్ లైన్ గనక సపోర్ట్ చేసి, మళ్ళీ పైకెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ గనక ట్రెండ్ లైన్ గనక బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ట్రెండ్ లైన్ యొక్క సపోర్ట్‌ని కూడా 1, 2 ఇది థర్డ్ టైము ట్రెండ్ లైన్ యొక్క సపోర్ట్ దగ్గరికి వస్తుంది. సో, వచ్చి గనక క్రాస్ గనక కింద చేస్తే సో, మార్కెట్ అనేది కిందకెళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువున్నాయన్నమాట. సో, ఇంకో ఫార్మేషన్ నేను మీకు చెప్తాను. చూడండి ఒకసారి. సో, మార్కెట్ దిస్ ఇస్ ద కప్, దిస్ ఇస్ ద హ్యాండిల్. సో, ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్‌ని దాటి మార్కెట్ ఒకసారి పైకెళ్ళింది. సో, మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తుంది. సో, ఇది రీటెస్ట్ చేస్తామా లేకపోతే రీటెస్ట్ చేయకుండా పైకి వెళ్ళడం అనేది మనకు తెలీదు. సో, ఒక్కసారి గనక నిజంగా గనక మార్కెట్ గనక ఇది రీటెస్టే గనక అయితే, ఈ లెవెల్ దాకా వచ్చి గనక ఎళ్తే మళ్ళీ ఈ విధంగా పైకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. సో, ఒకవేళ అది గనక రీటెస్ట్ గనక కాకపోతే మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దాకా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. సో, అలాగే ఒక్కసారి దీన్ని డైలీ అనాలిసిస్‌లో గనక మనం చూద్దాం. సో, దిస్ ఈస్ ద డైలీ చార్ట్. సో, ఒకసారి డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేస్తాను. సో, ఇది డైలీ చార్ట్. సో, ఒకసారి గనక డైలీ చార్ట్‌లో గనక మీరు చూస్తే సో, మార్కెట్ దిస్ ఈస్ ద రివర్స్ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్. సో, వీక్లీలోనేమో ఒక రకంగా ఉంది, డైలీలోనే ఒక రకంగా ఉంది. సో, మనకి ఏ రకంగా ఉన్నా కూడా అది ఏ విధంగా మూవ్ అవుతుందన్న దాని మీద మనం చూసుకోవాలి. ఒకవేళ గనక ఇది డైలీని గనక రెస్పెక్ట్ చేసి గనక కిందకొస్తే మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దాకా వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అలా కాకుండా గనక ఉంటే మార్కెట్ గనక ఇదే లెవెల్‌లో ట్రేడ్ అవుతూ గనక ఉంటే సో, మార్కెట్ మళ్ళీ తిరిగి పైకెళ్ళి మళ్ళీ హైని టచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, మార్కెట్‌లో ఎప్పుడూ కూడా ఎటువంటి సిట్యుయేషన్స్ మనం చూసుకోవాలంటే, ఎప్పుడైనా సరే మనకి స్టాప్ లాస్ తక్కువ ఎక్కడ వస్తుంది అనే దాని మీద చూసుకొని మాత్రమే మనం ట్రేడ్ చేస్తే ప్రాఫిటబుల్ ఉంటుందన్నమాట. సో, ట్రేడింగ్ అన్నది ఆల్ అబౌట్ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో, ప్రాబబిలిటీ ఎప్పుడు తీసుకున్నా సరే మనం ఏ విధంగా చూసుకోవాలంటే జరిగితే జరిగేటట్టు. ఒకవేళ జరగని పక్షంలో తక్కువ లాస్‌లో ఎగ్జిట్ అయ్యేటట్టు మనం ఉండాలి. ఎందుకంటే ట్రేడింగ్ రోజూ ఉంటానే ఉంటుంది. సో, దీని గురించి భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం బిగ్ లాస్ తీసుకుంటానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉండకూడదు. అదొకటే ట్రేడింగ్‌లో ఉన్న పాయింట్. సో, 90% గేమ్ మొత్తం కూడా సైకాలజీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో, 10% మాత్రమే ఈ ఇండికేటర్స్ ఇవన్నీ వర్క్ చేస్తాయి. సో, ఏదో ఒక బేస్ తీసుకొని ఏదో రకంగా మార్కెట్‌లో ట్రేడ్ చేయాలి కాబట్టి ఇండికేటర్స్ ఇయన్నిటిని కూడా ఉపయోగించుకుంటాము. 99%. సో, మార్కెట్‌లో ఎక్కువగా ఉపయోగపడేయి ఒకటి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్, 2 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, 3 ట్రెండ్ లైన్స్. సో, ఇవే ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. అలా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అయితే మనం యావరేజెస్‌ని వాటిని కూడా తీసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే. జై హింద్. బాయ్.